రైట్, ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్నాం. కిరణ్, చిక్కటపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా అల్లు అర్జున్ అభిమానులు చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మనకు తెలుసు, పుష్ప మానియాతో అల్లు అర్జున్ ఇమేజ్ కూడా బాగా పెరిగింది, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? పోలీసులు భారీగా మోహరించారు కదా, భారీ సంఖ్యలో అభిమానులు గట్ట వస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉండొచ్చు? పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు? సతీష్, కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ ని పోలీసు తీసుకొచ్చిన నేపథ్యం, ఎందుకంటే చిక్కడపల్లి స్టేషన్ కూడా అశోక్ నగర్ విద్యార్థులకు సంబంధించిన ఏరియాలు, హాస్టల్స్, కొంత కాలేజీలు ఉండే ఏరియా కాబట్టి వారందరూ ఇక్కడికి అల్లు అర్జున్ మామ కూడా నేరుగా పిఎస్ వద్దకు చేరుకుని, ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. చుట్టుపక్కల కూడా ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్స్, ఆ గ్రూప్స్ 2 ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. అభిమానులంతా కూడా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేశారు కాబట్టి రైట్, మనం విజువల్స్ లో చూస్తున్నాం. అల్లు అర్జున్ మామ బీఆర్ఎస్ నేత చంద్రశేఖర్ రెడ్డి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. మన ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూడొచ్చు, క్లియర్ కట్గా ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూడొచ్చు. అటు పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ సంజయ్ థియేటర్కి రావటం, అక్కడ కొంత అభిమానుల తోపులాట జరగడం, తోపులాట్లో భాగంగా రేవతి అనే మహిళ మరణించిన ఆ నేపథ్యం సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆల్రెడీ దీంట్లో నా ప్రమేయం లేదని ఇప్పటికే అల్లు అర్జున్ హైకోర్టు మెట్లెక్కారు. ఇంకా కోర్టులో దానికి సంబంధించి పూర్తిగా విచారణ జరగలేదు. ఈ మీన్వైల్ టైంలోనే అల్లు అర్జున్ని ఈరోజు ఉదయం తన జూబ్లీహిల్స్లో తన నివాసంలో చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని నేరుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ని కేవలం విచారించి వదిలేస్తారా, లేదంటే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారా, కస్టడీలోకి తీసుకుంటారా అనేది అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అంశంగా కనిపిస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ప్రముఖ నిర్మాత, అలాగే ఆయన సోదరుడు అల్లు శిరీష్, అల్లు అర్జున్కు మామైన చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ ఆ పరిస్థితి కొంత గందరగోళంగా ఉంది. భారీగా అల్లు అర్జున్ అభిమానులు కూడా చేరుకుంటున్నారు. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఏం జరగబోతోంది? నమోదు చేసిన సెక్షన్ల బట్టి మీ అంచనా ఏంటి? అల్లు అర్జున్ను అరెస్ట్ చేసినట్టుగా భావించాలా, లేదంటే విచారణలో భాగంగా అదుపులోకి తీసుకున్నట్టుగా భావించాలా? సునీల్, పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్నటువంటి అల్లు అర్జున్ ని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. అది కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ నెల 4వ తారీఖున జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ఒక మహిళ మృతికి అల్లు అర్జున్ పరోక్షంగా కారణమైనటువంటి కేసులో అల్లు అర్జున్ ని కొద్దిసేపు చిక్కడపల్లి పోలీసులు తన నివాసంలో అరెస్ట్ చేసి ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. కొద్దిసేపు అల్లు అర్జున్ మామగారు అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకున్నారు. మనం చూడొచ్చు, చంద్రశేఖర్ రెడ్డి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇందులో ప్రధానంగా ఒక వ్యక్తి మృతికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరైనా సరే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ మీద పరోక్షంగా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే కూడా వారు కూడా దోషులుగానే పరిగణిస్తారు. చట్టం ముందు అందరూ సమానలే కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ అయినా సరే, సామాన్య వ్యక్తి అయినా సరే, ఏదైతే సామాన్యులకు ఏది సెక్షన్స్ ఉంటారో అదే సెక్షన్ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ పై నమోదు చేశారు. 105 తో పాటు మరోవైపు 118/1 రెడ్ విత్ యాక్ట్ 3 and 5 బిఎన్ఎస్ యాక్ట్ కింద పోలీసులు నమోదు చేశారు. అంటే పరోక్షంగా ఒక వ్యక్తి మృతికి కారణమైనటువంటి సెక్షన్స్ 118 సబ్ క్లాస్ 1 ప్రకారం పెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ఖచ్చితంగా అల్లు అర్జున్ ని రిమాండ్ చేసి తీరుతామని మాత్రం పోలీసులు చెప్తారు. మనం గతంలో చూసాం, ఈ నెల 4వ తారీఖున ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి తోపులాటలో ఒక మహిళ మృతికి అల్లు అర్జున్ కారణమయ్యాడు. అల్లు అర్జున్ తో పాటు చాలా మంది వ్యక్తులు, అంటే ప్రైవేట్ వ్యక్తులు బౌన్సర్లను తీసుకొచ్చారు. చాలా మంది అభిమానులు అక్కడికి వచ్చారు. ఎలాంటి సమాచారం పోలీసులకు అందించాలనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. కానీ పోలీసులు అయితే థియేటర్ యాజమాన్యం ముందస్తుగానే తమకు సమాచారం ఇచ్చాము, మరోవైపు అల్లు అర్జున్ తాము వస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ చేశామని ఓవైపు థియేటర్ యాజమాన్యాలు చెప్తుంటే పోలీసులు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కేవలం సోషల్ మీడియా వేదిక ద్వారా తాము వస్తున్నట్లు ప్రచారం చేసుకున్నారు. ఒక్కసారిగా సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారంతో ఒక్కసారిగా అభిమానులు, వేలాది మంది అభిమానులు సంధ్యా థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగానే టికెట్లు తీసుకొని ఒక ఫ్యామిలీ మొత్తం కూడా రేవతి ఫ్యామిలీ, భాస్కర్ ఫ్యామిలీ అంటే రేవతి కుటుంబ సభ్యులు, 2 పిల్లలతో తన భర్తతో సినిమా చూద్దాం, ఎంజాయ్ చేద్దామని వచ్చినటువంటి వారి కుటుంబం మొత్తం కూడా ఇప్పుడు తీవ్ర
విషాదంలో మునిగింది. ప్రస్తుతం ఇంకా వాళ్ళ బాబు ఇంకా కిమ్స్ హాస్పిటల్లో చికిత్స ఇంకా పొందుతూనే ఉన్నాడు. మరోవైపు రేవతి మృతికి ప్రధాన కారకుడు అయినటువంటి అల్లు అర్జున్ పై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని ఖచ్చితంగా అరెస్ట్ చేయరు, కేవలం నోటీసులు ఇచ్చి వదిలేస్తారని అందరూ భావించారు. కానీ చట్టం ముందు అందరూ సమానలే అని పోలీసులు మరొకసారి రుజువు చేశారు. ఈ రోజు ఉదయం పూట అల్లు అర్జున్ పై నమోదైనటువంటి కేసులో నేపథ్యంలో ఈ రోజు ఉదయం అతను అరెస్ట్ చేస్తారు. ఇప్పటికే అల్లు అర్జున్ అటు సాక్షాత్తు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. కానీ పిటిషన్ ఇంకా విచారణకు రాలేదు. ఈ పిటిషన్ విచారణకు ఎక్కడ వస్తుందో, ఎక్కడ తనకు ఊరటనిస్తున్నటువంటి అభిప్రాయంతోనే ఈ రోజు పోలీసులు ఊటావుటిన అరెస్ట్ చేసినట్టు కూడా కొంత విమర్శలు కూడా వస్తుంది. ఎందుకంటే దాదాపు 4వ తారీఖు సంఘటన జరిగితే ఈ రోజు 13వ తారీఖు అంటే దాదాపు ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ బెయిల్ తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. కానీ కోర్టులో అతను వెళ్ళాడు, కాస్ట్ చేయాలి ఈ పిటిషన్ ని, పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ని కొట్టివేయాలంటూ కూడా అల్లు అర్జున్ ఇప్పటికే హైకోర్టులో కాస్ట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఇంకా హైకోర్టులో స్టిల్ పెండింగ్ లోనే ఉంది, ఇంకా హీరింగ్ కూడా రాలేదు. ఒకవేళ హీరింగ్ వస్తే పోలీసులు ఒకవేళ దానికి రిప్లై ఇస్తే, దానికి సంబంధించిన దాంట్లో ఒకవేళ అతను కూరటిస్తే ఇప్పుడు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసే అవకాశం ఖచ్చితంగా లేకపోలేదని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ రోజు కోర్టు ఈ రోజు కానీ రేపు కానీ 2 రోజుల్లో హీరింగ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం ఉటావుటిన మళ్ళీ ఈ రోజు మరికాసేపులోనే అతని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి మేజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్ మామైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి చేరుకున్నాడు. తన తండ్రి అల్లు అరవింద్ కూడా చేరుకున్నారు. తన సోదరుడు అల్లు శిరీష్ కూడా చేరుకున్నారు. చాలా మంది అమ్మాయిలు కూడా చేరుకున్నారు. మనం చూడొచ్చు. ఒకసారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఎన్నడూ లేనిది ఒక హీరోని, అది కూడా పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్నటువంటి ఒక అల్లు అర్జున్ అనే ఒక హీరోని ఇప్పుడు అరెస్ట్ చేయడం చిక్కడపల్లి పోలీసులు మొట్టమొదటిసారిగా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక హీరోని ఇప్పుడు అరెస్ట్ చేయడం మనం చూడొచ్చు. గతంలో కూడా ఎస్ఎఫ్ఐ వాళ్ళు, ఏఎస్ఎఫ్ వాళ్ళు, డిఎఫ్ఐ వాళ్ళు, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్, అడ్వకేట్స్ అసోసియేషన్ వాళ్ళు చాలా మంది కంప్లైంట్ అల్లు అర్జున్ రావడంతోనే ఆ మహిళ రేవతి అనే మహిళ మృతి చెందింది. అల్లు అర్జున్ దీనికి ప్రధాన కారకం. ఎంత డబ్బులు ఇచ్చినా కూడా, అంటే మనం చూడొచ్చు ఇటీవల అల్లు అర్జున్ 25 లక్షల కుటుంబానికి అందిస్తాం, ఖచ్చితంగా కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పినప్పుడు కూడా కేవలం డబ్బులు ఇస్తే ఇక్కడ సరిపోదు. కేవలం అక్కడ ఒక ప్రాణం పోయింది, నిండు ప్రాణం పోయింది, ఒక కుటుంబం మొత్తం కూడా తీవ్ర విషాదంలో ఉంది. కాబట్టి పోలీసులు చేయాల్సినటువంటి పని మాత్రం పోలీసులు చేశారు. ఇక్కడ మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్ కేవలం కుటుంబానికి 25 లక్షలు ఇస్తే సరిపోదు. కానీ చట్టం ముందు అందరూ సమానులు. ఎందుకంటే యాజ్ ఏ లీగల్ ప్రకారం, చట్టం ప్రకారము పోలీసుల ప్రాసెస్ వాళ్ళు పోలీసులు చేస్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ డబ్బులు ఇచ్చారు, వదిలిపెట్టారు. కానీ పోలీసులు మాత్రం ఖచ్చితంగా కేసు నమోదు చేస్తారు, ఖచ్చితంగా రిమాండ్ చేస్తారు, ఖచ్చితంగా వారి యొక్క ప్రాసెస్ మాత్రం వారు చేస్తారు. ఎందుకంటే ఈ కేసులో అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తిని ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్, రాజకీయ పలుకుబడితో ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ తో అరెస్ట్ చేయకుండా వదిలేస్తే మాత్రం పోలీసులకు ఒక మచ్చలాగే కనబడుతుంది. పోలీసుల తీరుపై అందరూ కూడా విమర్శలు గుప్పెత్తారు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తూ తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ కావచ్చు, చాలా మంది అడ్వకేట్స్ కావచ్చు, చాలా మంది ప్రజా సంఘాలు కావచ్చు, పౌర హక్కుల సంఘాలు కావచ్చు, చాలా మంది ధర్నాలు చేశారు. అక్కడ థియేటర్ వద్ద ఆందోళన కూడా చేశారు. చాలా మంది విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేశారు. ఒకసారి విద్యార్థి ఉన్నాడు ఆందోళన చేశారు. గతంలో మీరు సంధ్యా థియేటర్ వద్ద ధర్నా చేశారు. మరి ఏం చెప్తారు ఇప్పుడు? ఈరోజు ముందుగా తెలంగాణ పోలీసులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానులు అని చెప్పేసి తెలంగాణ పోలీసులు నిర్వహించారు. ఇది పాన్ ఇండియా లెవెల్లో అనే సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేసినటువంటి సినిమా. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం మా డివైఎఫ్ఐ సంఘంగా మేము ముందుగా తెలంగాణ పోలీసులకు అభినందనలు. సంధ్యా థియేటర్ ముందు ఆందోళన చేశారు, ధర్నా చేశారు. అప్పుడు ఏం డిమాండ్ చేశారు? మేము ఆ రోజు మాట్లాడాము, అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి, అలాగే అక్కడైతే ఎవరైతే ప్రొడ్యూసరు అలాగే నిర్మాత వాళ్ళందరూ ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవాలి, వాళ్ళందరూ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ రోజు మేము డివైఎఫ్ఐ డిమాండ్ చేశారు. మమ్మల్ని అకారణంగా తీసుకెళ్లి కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలు 8 గంటల వరకు ఉంచినటువంటి సంఘటనలు కూడా ఆ రోజు చేశారు. చూస్తున్న మొత్తం మీద ఆందోళనతో ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కొంతమంది పౌర సంఘాలు, చాలా మంది అడ్వకేట్ సంఘాలు వారందరూ కూడా ఏదైతే మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ నేపథ్యంలోనే ఈరోజు పోలీసులు ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే ముందస్తుగానే మనం చూడొచ్చు, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పుడు కూడా ఒకవేళ హైకోర్టులో హీరింగ్ వస్తే మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ కి కొంత ఊరట కూడా అక్కడ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసులో అల్లు అర్జున్ ఒకటే చెప్తారు, ప్రత్యక్షంగా నేను ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ కాలేదు, ఖచ్చితంగా చాలా సినిమాలకు వచ్చాను, ఈ సినిమా కూడా వచ్చాను, కానీ ఇలా జరుగుతుందని మాత్రం తాను ఎక్కడ కూడా భావించలేదు. ఒకవేళ తన వల్ల తప్పు అయితే మాత్రం ఖచ్చితంగా కుటుంబానికి తాను అండగా ఉంటాను, ఇప్పటికే 25 లక్షల రూపాయల అటు ఎక్స్ప్రెస్ కూడా ప్రకటించాను. మరోవైపు ఎవరైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారో తనకు సంబంధించినటువంటి పూర్తి ఖర్చులు కూడా తానే భరిస్తామని ఓవైపు చెప్పినప్పుడు కూడా ఆ కుటుంబానికి ఓవైపు అల్లు అర్జున్ భరోసా ఇచ్చినప్పుడు కూడా పోలీసులు మాత్రము వారు సంబంధించిన ప్రాసెస్ మాత్రం వాళ్ళు చేసుకుంటున్నారు. చట్టం ముందు అందరూ సమానలేనని మరొకసారి పోలీసులు నిరూపించారు. ఈ కేసు చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సతీష్, మనం చాలా గతంలో అనేక కేసులు చూసాము, చాలా మంది మనం మోహన్ బాబు, ఇటీవల కాలంలో మోహన్ బాబు కేసులో చూసాము. ఖచ్చితంగా ఎవరికైనా ఖచ్చితంగా